హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సురేందర్. సో ఈరోజు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనకి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలే కనపడుతున్నాయి. హైదరాబాద్లో కూడా రాత్రి నుంచి విపరీతంగా వర్షం దంచికొట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో వెదర్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనకు తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇవాళ హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంట. సో ఇవాళ కూడా వీలైతే ఇంట్లోనే ఉండే పరిస్థితి చూసుకోండి. దయచేసి బయటికి వెళ్ళకండి, సేఫ్గా ఉండండి. నిన్న కూడా బాగానే పడింది. ఇవాళ ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందంట. సో జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఇక మార్నింగ్ న్యూస్లో ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కి బాత్ చూద్దాం. భారీ వర్షాల వరదతో విధ్వంసంతో జనజీవనం చింద్రమైంది. ఈవేళ బాధితులకు అండగా నిలవటం, సహాయం చేయడం సమిష్టి బాధ్యత. ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రొంపిలో అనుచిత విమర్శల అవహేళనల కౌగిలిలో మానవత్వం నలిగిపోయింది. వరద బీభత్సానికి కారకులెవరు? చెరువులు, నాళాలు, మురికినీరు, పారుదల వ్యవస్థల దురాక్రమణదారుల కట్టడి చేయని లోపం పాలకులదే కదా. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నా నోరు మెదకపోవటం తిలాపాపం తలా పిడికడు కాదా? ఆపదలో మానవత్వం చాటాల్సిన చోట శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్య బురద రాజకీయాలు ఎందుకు? నిష్పక్షపాతంగా హైడ్రా అమలే తక్షణ పరిష్కార మార్గం అని చెప్పి మేధాజీ పంపించారు. మంచి లైన్స్ పంపించారండి. మేము రోజు అనుకుంటున్నాం దీని గురించి. నిజంగా ఇప్పుడు మన అక్కడ విజయవాడలో చూసుకున్నా, ఖమ్మంలో చూసుకున్నా, హైదరాబాద్లో చూసుకున్నా వరద వచ్చిన ప్రతి ప్రాంతం కూడా దాదాపుగా ఆక్రమణలకు గురైందే, ఆక్రమించేసిందే. వీళ్ళందరూ ఆక్రమించేసి కబ్జాలు చేసేసి దాన్ని చెరువులని, నదుల్ని అడ్డదిడ్డంగా వీళ్ళు దాన్ని దారి మళ్లించేసి చేయటం వల్లే ఈ పరిస్థితులు దాపరిచ్చాయి. నిన్న స్వయాన ముఖ్యమంత్రి కూడా ఇదే వ్యాఖ్యలు చేశాడు. సరే, ఇక నేటి వార్తల్లోకి వెళ్తే విపత్తుల వేళ రాజకీయాలు వద్దు, 1145 కోట్లను వినియోగించాలి. ఎన్డీఆర్ఎఫ్లో నిధులు రెడీగా ఉన్నాయి, అవి అయిపోయాక కేంద్రం ఇస్తుంది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అండ, మృతుల కుటుంబాలకు 3 లక్షల కేంద్రం ఎక్స్గ్రేషియా. కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక నిన్న మహబూబాబాద్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. చరిత్రలో కనీవిని ఎరుగని ఉపద్రవం, గొలుసుకట్టు చెరువులు మాయమయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ప్రకారం కూల్చివేతలు 5,438 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం. కేంద్రం సాయం కోసం ప్రధాని కలుస్తా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించాలి. ఖమ్మంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. చెరువులు, నాలాల ఆక్రమణ లెక్క తీయండి. తక్షణ సాయంగా 2,000 కోట్లు ఇవ్వండి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేంద్రాన్ని మరోమారు కోరిన సీఎం రేవంత్. మహబూబాబాద్ వరద ప్రాంతాల్లో పర్యటన, వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష. జిల్లాలో కూడా హైడ్రా పెడతారట. ఇక్కడ ఒక పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ రేవంత్ అంటారు, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈ పాయింట్ చాలా బాగుంది. ఈ పాయింట్ ఒక నిమిషం, ఎందుకంటే సార్ నిన్న అక్కడికి వెళ్ళారు. ఏది మన దాన్ని ఏమంటారండి, మన మహబూబాబాద్ వెళ్ళారు. మహబూబాబాద్ వెళ్ళిన సారు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్నారు. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్న సారు 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, 3 రోజుల నుంచి వరదలు వస్తున్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో బురదలో తిరుగుతాడు, ఇంత లోతు నీళ్ళలో తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. నిన్న కాదు, 3 రోజుల నుంచి బుడమేరు పొంగినప్పటి నుంచి ఆయన దాదాపు ఇంత లోతు నీళ్ళలో దిగుతున్నాడు. ఈ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకునే ముఖ్యమంత్రి ఏమో మొన్న రోడ్ షో చేశాడు. చూశారు, మొన్న ఖమ్మంలో రోడ్ షో చేశాడు. ఇక నిన్నేమో మహబూబాబాద్ వెళ్ళాడు కదా సారు. మహబూబాబాద్లో కూడా ఎక్కడ నాకైతే వరదలో తిరిగింది కానీ, వరదలో ఆయన బురదలో మునిగింది కానీ నాకైతే ఎక్కడ కనపడలా. అట్లా రోడ్ షో చేసుకెళ్ళాడు, మంచి షూస్ అవి వేసుకొని మంచి ఎక్కడైతే వరద లేదో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ వెళ్ళారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఇదైపోయింది. ఇక వరద నష్టం తీరిపోయినట్టుంది సార్కి. తీరిపోగానే
సాయంత్రం సార్ ఏం చేశారు తెలుసా? నిన్న సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వరద ఇంకా రాష్ట్రంలో ఇంకా వరద తగ్గలేదు. అదే దీంట్లో కొనసాగుతుంది, అదే హైలైట్ కొనసాగుతుంది. ఇంకా రెడ్ అలర్ట్లు, ఎల్లో అలర్ట్లు చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటే సారు మహబూబాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళారు సార్ నిన్న. పోనీ ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఏమన్నా ఇంటర్నేషనల్ మ్యాచా? ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫస్ట్ టైం మన ఇక్కడ జరుగుతుందా? పోనీ అదేమన్నా వరల్డ్ కప్పా? ఇంకేం లేదు. ఇంటర్ కాంటినెంటల్ కప్పు 4వ ఎడిషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ చూడటానికి వెళ్ళారు సార్. మరి అక్కడి నుంచి కూడా ఆయన ప్రజలను కంటికి రెప్పలానే కాపాడుతున్నాడే లేదో మనకు తెలియదు. ఓ పక్కన ఏపీ ముఖ్యమంత్రి కూడా చాలా పనులు ఉన్నాయి. ఆయన మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం కదా, 3 రోజుల నుంచి మనిషి 70 ఏళ్ల మనిషి నిద్రపోకుండా రాత్రి 3 వరకు 4 వరకు తిరుగుతూ, నీళ్ళలో దిగుతూ, బురదలో తిరుగుతూ, ఆహారం అందిస్తూ 24 గంటలు ఆయన ఉంటున్నాడు చూసారా? దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం అంటారు. మొన్న ఖమ్మం వచ్చి రోడ్ షో చేసి వెళ్ళారు, నిన్న మహబూబాబాద్ వచ్చి ఇంకో షో చేసి వెళ్ళారు, సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళిపోయాడు సార్. దీన్ని కంటికి రెప్పలా కాపాడుతామని అంటారని చెప్పి ఎక్కడైతే మేమైతే వినలేదు. మరి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో దిగి ఎప్పటికప్పుడు సహాయ చర్యలపై కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తుంటే నేను మాత్రం ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళి అర్జెంట్, అది ఫుట్బాల్ మ్యాచ్ చాలా అర్జెంట్. ఎందుకంటే ఆ ఫుట్బాల్ మ్యాచ్ వల్ల రాష్ట్రానికి ఒక 1000 నుంచి 2000 కోట్లు ఫండ్ వస్తుంది. వరదలు ఆగిపోతాయి, వరద ప్రభావిత ప్రాంతాలకి ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళిపోతాయి, అక్కడ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్తే మళ్ళీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతా అని చెప్పి చెప్తున్నాడు సార్. కంటికి రెప్పలా కాపాడతామంటే నిజంగా అంటే ఇన్నిసార్లు పదే చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నాడని చెప్పి మేమే చంద్రబాబు నాయుడు ఫేవర్ అనుకోకండి. కళ్ళ ముందు కనపడుతుంది ఆయన చేసేది మనకి. 3 రోజుల నుంచి వరదల్లో తిరుగుతా అవసాన ఆయన ఉంటే ఈయన మాత్రం మొన్న వచ్చి రోడ్ షో చేశాడు, నిన్నొచ్చి పైపైన షో చేశాడు, సాయంత్రం ఎండేసి ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళాడు. ఇక ఏంటండి ఈయన చేసేది ఏంటి? ఈయన పని ఏంటి? మళ్ళీ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు అంటే సరే ఈయనకి తెలియదు పాపం, కొత్తగా వచ్చాడు ముఖ్యమంత్రిగా. గతంలో ఉన్న పాలకులందరూ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం వల్లే కదా ఇప్పుడు మున్నేరు పొంగిందంటే మొత్తం ఇటు వచ్చేసిందంటే ఆక్రమణలే. వాగుల్ని నాళాలని మీరు కబ్జా చేసేసి ఆ ప్లేస్లో మీ ఇష్టం వచ్చినట్టు కట్టేసుకుంటే వెళ్ళిపోతే ఇంతే అవుతుంది. సరే దానికి ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చాడు ఏంటంటే ఇంక లేదు. మరి ఇప్పుడు ఈయన హైడ్రా ఏర్పాటు చేస్తున్నాడు, బాగానే ఉంది. ఈ హైడ్రా ఏర్పాటు చేసే ముందు ఇప్పటికీ కొన్ని కొత్త అనుమతులు వస్తున్నాయి, ఇప్పటికీ కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. వాటి సంగతి చూడండి. సరే ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏంది? చాలామంది ఖమ్మం ప్రాంతంలో నిన్న మనం చూస్తే జీవితం 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త ఏసీలు కొన్నాం, ఫ్రిడ్జ్లు కొన్నాం, కూలర్లు కొన్నాం, లేకపోతే మంచాలు కొన్నాం, లేకపోతే కార్లు కొన్నాం, బళ్ళు కొన్నాం, ఇంకా ఈఎంఐలోనే ఉన్నాయి. అవన్నీ పనికిరాని పరిస్థితి, అవన్నీ కొట్టుకుపోయినాయి, ఉన్న పనికిరాని పరిస్థితి. చాలా వరకు కొత్త కార్లు, కియా లాంటి కార్స్ అంట పనికి రాకుండా పోయినాయి అంట. ఇంజన్లో కొంచెం నీళ్ళు వేసరికి అవి ఇక ఎందుకు పనికిరావని చెప్పే పరిస్థితికి వచ్చిందంట. సరే కార్ల వరకు పక్కన పెట్టండి. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఫ్రిడ్జు, టీవీ, వాషింగ్ మిషను ఇలాంటివన్నీ ఇవాళ రేపు ప్రతి ఇంట్లో కామన్గా ఉండేవి. రీసెంట్గా 2-3 నెలల క్రితం కొనుక్కొని ఉంటారు కొంతమంది, 6 నెలల క్రితం కొనుక్కొని ఉంటారు కొంతమంది. అవి కాకుండా సిలిండర్ కానీ, స్టవ్ కానీ, ఇంట్లో పైగా వర్షం ఇంకా పడుతూనే ఉంది, చలి విపరీతంగా ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, కనీసం కప్పుకోవడానికి వాళ్ళకి బట్టలు లేవు, దుప్పట్లు లేవు, స్వెట్టర్లు లేవు, 3 పూట్ల తినడానికి ఆహారం లేదు, చిన్నపిల్లలకి పాలు దొరకట్లేదు. వీటి సంగతి చూడండి సార్ మీరు. రేవంత్ రెడ్డి గారు ముందు వీటి సంగతి చూడండి. మీరు కంటికి రేప తర్వాత కాపాడదురు కానీ ముందు వీటి సంగతి చూడండి. అక్కడ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, అత్తలాకుతలం అయిపోతుంది. నిజంగా వరద చర్యల్లో మాత్రం ఏమన్నా మేము చెప్పదలుచుకున్నాం, ఇది వరద చర్యల్లో మాత్రం మీ లేక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ అనుభవం లేమి, ఏ శాఖలతో ఎలా పనిచేయించాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అధికారులకి మంత్రులకి కోఆర్డినేషన్ ఉండదు, మంత్రులకి ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ ఉండదు. మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకోటి చెప్తాడు, అధికారులు ఇంకోటి చెప్తారు, గ్రౌండ్ లెవెల్లో ఏమీ ఉండదు.
మీ యొక్క అనుభవ రాహిత్యం, మీ యొక్క అనుభవ లేమి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. సరే, రేవంత్ రెడ్డి అంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన గతంలో ఎప్పుడు మంత్రిగా కూడా చేయలేదు. మరి వీళ్ళంతా ఉన్నారు కదా, బట్టి కానీ ఉత్తమ్ కానీ, వీళ్ళంతా గతంలో మంత్రులుగా చేశారు కదా, వీళ్ళకేమైంది? వీళ్ళు గతంలో మంత్రులుగా చేశారు, అనేక శాఖల్లో అనుభవించారు, శాఖల మంత్రులుగా చేశారు, పెద్ద పెద్ద శాఖలే చేశారు వీళ్ళలో చాలామంది. మరి మీకేమైంది? ఆయనకంటే తెలియదు, ఫస్ట్ టైం మంత్రి అయ్యాడు, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు, మీకేమైంది? అరే, ఖమ్మంలో మీరు ఇవాళ పుట్టారా? బట్టి కానీ లేకపోతే పొంగులేటి కానీ వీళ్ళందరూ తుమ్మల కానీ వీళ్ళందరూ ఇవాళ పుట్టిన వాళ్ళ, ఇవాళ వచ్చిన వాళ్ళ? మీరు ఖమ్మం జిల్లాలో ఎన్నేళ్ల నుంచి అధికారం చలాయిస్తున్నారు, ఎన్నేళ్ల నుంచి ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు, మంత్రిగా ఎంతకాలం నుంచి ఉన్నారు? మీకు తెలియదా ఖమ్మంలో ఏం జరుగుతుందో? అంటే ఇప్పుడు దాదాపుగా ఖమ్మంలో ఇప్పుడు జరిగిన ఈ ఘటనకి, ఈ వాగు దానికి దేనికైనా సరే ఈ మంత్రులందరూ బాధ్యులేగా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలుగా ఉంది మీరేగా, గతంలో మంత్రులుగా చేసింది మీరే కదా. సో ఇప్పుడు బాధ్యత మీరే వహించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, పువ్వాడ ఆక్రమణలపై హరీష్ స్పందించారు. పువ్వాడ ఆక్రమణలు మరి ఎందుకు చర్యలు తీసుకోవాలి? అరే బాబులు, మీకు విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఖమ్మంలో ఈ 3 రోజుల్లో వరదతో అల్లాడుతుంటే అందరికన్నా ముందెళ్ళి అక్కడ నుంచొని ఫుడ్ పంచింది పువ్వాడ ఒక్కళ్ళే. అక్కడ పువ్వాడ తప్ప ఎవరు కనపడలా. తర్వాత 2 రోజుల తర్వాత మెల్లగా మీ మంత్రులు వచ్చారు, మీ ముఖ్యమంత్రి 3 రోజుల తర్వాత వచ్చాడు. కానీ వరద రాగానే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మిగతా చోట్ల మొదట కనపడింది మనకి పువ్వాడే. సరే, ఆయనేమి శుద్ధపోస, ఆయనేమి ఆక్రమణలు చేయలేదు మేము అంటల్లా, చేసే ఉంటాడు. కానీ సమయం ఇది కాదు కదా, నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇదే. ఆక్రమణల గురించి, దురాక్రమణల గురించి, లేకపోతే ఇంకేదో వాటి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది కాదు కదా. వీళ్ళు వచ్చి చెప్పాల్సింది. ఇప్పుడు ఇందాక మనకి ఆజ్ కీ బాత్లో ఈయన చాలా చక్కగా చెప్పారు. ఆజ్ కీ బాత్లో ఇందాక ఏం చెప్పారు ఈయన? ఆపత్కాలంలో స్వార్థ రాజకీయాల రొంపిలో అనుచిత విమర్శలు, అవహేళనల కౌగిల్లో మానవత్వం నలిగిపోతుంది. ఇది మీ గురించే చెప్పినట్టున్నారు ఖచ్చితంగా ఆయన. ఎందుకంటే ఇది ఆపత్కాలం. ఈ టైంలో మీ స్వార్థ రాజకీయాలు, మీ చెత్త చెదారం వల్ల ఎన్ని వేల మంది, లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే, వాస్తవంగా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా, అంటే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అక్కడ ఫుడ్ సప్లై చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడులు చేశారు. ఎంత దారుణం అది! వాళ్ళు ఆహారం పట్టుకొని పోయి అక్కడ వరద బాధితులను ఆదుకునేందుకు పోయే సమయంలో వాళ్ళ కార్ల మీద దాడులు చేశారు. ఇదేంటి అసలు నిజంగా? సరే, అయితే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇంత జరుగుతుంటే మనం మొన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో నీళ్లలోనే ఉన్నారు చాలా మంది. వాళ్ళకి ఫుడ్ లేదు, కనీసం తాగడానికి నీళ్లు లేవు, కరెంట్ లేదు. వాళ్ళు ఎలా గడుపుతున్నారు, వాళ్ళ జీవితం ఏంటి? సరే, వరద తగ్గిన ప్రాంతాల్లో వరద తగ్గిపోతే అయిపోలా, వరద తగ్గిపోయిన తర్వాత ఇల్లంతా బురదం అయిపోయింది. వాళ్ళ కనీసం తినడానికి చిన్న వండుకోవడానికి ప్లేట్ కూడా వాళ్ళకి లేదు పరిస్థితి. పడుకోవటానికి కానీ, ఉండటానికి కానీ దుప్పట్లు లేకపోతే మంచాలు, ఇల్లంతా బురదమైపోయిన పరిస్థితి మనం చూసాం. వీటి గురించి మీరేం చర్యలు తీసుకోరు. అక్కడ ఫుడ్ పరిస్థితి పట్టించుకోరు. ముఖ్యమంత్రి అంటాడు మిమ్మల్ని ఆదుకోవడానికే వచ్చిన అంటాడు, కనీసం ఒక్కళ్ళకన్నా పెట్టాడు. అరే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవా నువ్వు. ఆయన ఎట్ట తిరుగుతున్నాడు, ఆయన ఎట్ట మంచుతున్నాడు ఫుడ్. అధికారులను ఆదేశించాలని తెలుసా అసలు నీకు? అసలు వరద సమయంలో, ఇలాంటి ఆపత్కాల సమయంలో, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసా నీకు? వీళ్ళు 3 రోజుల నుంచి నీళ్ళల్లో ఉంటున్నారు. వరద వచ్చింది, సరే, వరద రాకముందు మనకి ముందే హెచ్చరికలు చేశారు, అది తెలీదు. వరద వచ్చేసింది, అది తెలీదు. వరద వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలుసుకో. నీకు రాదు, నీకు తెలీదు, నువ్వు కొత్త అనుకో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకో. నిజంగా ఏ మాట కామాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో నువ్వు ఫాలో అవటంలో తప్పే లేదు రేవంత్ రెడ్డి, నిజంగా. ఎందుకంటే ఆయన 3 రోజుల నుంచి అక్కడ నిద్రపోలే మనిషి. నువ్వు వచ్చావు వెళ్తున్నావు తప్ప ఒక్కళ్ళ సమస్య అన్నా విన్నావా? ఒక్కళ్ళు చెప్పిందన్నా విన్నావా? అసలు నువ్వు కనీసం ఒక్కళ్ళు చెప్పిందన్నా విన్నావా? అదే కొడంగల్ ప్రాంతంలో ఇట్లా జరిగి ఉంటే ఈయన ఇట్లే ఊరుకునే వాళ్ళ అక్కడ పోతే ఊరుకుంటారా జనాలు? అదే కదా, మనకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు బరి తెగించి చెరువులు, కుంటల్లో అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితులకు కారణం అధికారులే, వాళ్లే బాధ్యత వహించాలి. ఇక నాయకుడు స్వార్థ ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా
తప్పుడు ఆదేశాలు ఇస్తే పాటించాల్సిన అవసరం అధికారులకు లేదు. ఈ విషయాన్ని గమనించకుండా అధికారులు సైతం తప్పుడు నిర్ణయాలు సపోర్ట్ చేయడం మూర్ఖత్వం అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పాటించకపోతే ఊరుకోరుగా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు లేకపోతే వాళ్ళ శాఖాపరమైన వాళ్ళపైన ఇవి తీసుకోవటం ఇట్లాంటివి చేస్తారు. సరే, దాని గురించి వేరే టాపిక్ మళ్ళీ మాడదాం. ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఇప్పుడు నువ్వు హైడ్రా ఏర్పాటు చేస్తా అంటావు. ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయాల్సింది హైడ్రా కాదు నాయనా రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయాల్సింది హెల్ప్ లైన్ సెంటర్లు, ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఫుడ్ ఏర్పాటు చేసే ఎన్జిఓలతో. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎన్జిఓలను కాంటాక్ట్ అవ్వు, ఎన్జిఓలకు పిలిపివ్వు. ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే మన తీన్మార్ మల్లన్న, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరూ విపరీతంగా ఫండ్స్ ఇచ్చారు. మనకు అందించిన సమాచారం ప్రకారం దాదాపుగా 130 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అంట. ఏది వచ్చినాయి రాబోతున్నాయి ఏదైనా కలిపి దాదాపుగా 130 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అంట. నీ దగ్గర లేకపోతే ఆ ఫండ్స్ అన్నా ఖర్చు పెట్టు. ఈయన ఏమంటుండు 1345 కోట్లు రెడీగా ఉన్నాయి వాడండి అంటాడు. నువ్వేమో మళ్ళీ 5000 కోట్లు కావాలని వాళ్ళని అడుగుతున్నావు. పొంతనుందా? లెక్కకి పొంతనుందా? సరే, ఏం చెప్పిన 1300 కోట్లు నీ దగ్గర లేవు అనుకుందాం. అరే, అందరూ కలిసి నీ వల్ల కాదని చెప్పి అందరూ నీకు 130 కోట్లు ఇచ్చారు. దాన్ని ఖర్చు పెట్టి ఫస్ట్ నువ్వు. ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే నువ్వు హైడ్రాను తీసుకురావటం కాదు, లేకపోతే రంగనాథనో ఇంకో నాథనో తీసుకురావటం కాదు. నువ్వు చేయాల్సిందేంటి, ప్రతి గ్రామానికి ఫుడ్ అందేలాగా, కనీసం మంచినీళ్ళు అందేలాగా, నిత్యావసర మందులు అందేలాగా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు 0 నుంచి లైఫ్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర చిన్న బియ్యపు గింజ కూడా లేదు. అరే, నువ్వు సరుకులు అందించు కనీసం ఒక 15 రోజులకి. అంతెందుకండి, మనం రోజు అని తిట్టుకునే, అంటే నెట్వర్క్ బాగాలేదని రకరకాలు తిట్టుకునే ఎయిర్టెల్ కూడా విజయవాడ ఖమ్మం ప్రాంతంలో 4 రోజుల పాటు ఎక్స్టెండ్ చేసింది. ఒకవేళ మీ రీఛార్జ్ అయిపోయి ఉన్నా 4 డేస్ మీ రీఛార్జ్ కంటిన్యూ అవుతుంది. మీ ఇంట్లో వైఫై అయిపోయినా 4 డేస్ కంటిన్యూ అవుతుంది. మీరంతా సెట్ అయ్యే వరకు మేము ఫ్రీగా వైఫై ఫ్రీగా నెట్ ఇస్తామని చెప్తున్నారు. ఆ మాత్రం ఇది కూడా లేదు మీకు కనీసం. అరే, ఇప్పుడు వరద వచ్చింది, తగ్గుముఖం పడుతుంది దేవుడి దయ వల్ల. ఇప్పుడు కదా అసలు నువ్వు ఆదుకోవాల్సింది. వరద అప్పుడు నువ్వు లేవు, వరద తగ్గాక నువ్వు లేవు. ఇంకెందుకయ్యా నువ్వు మాకు? ఏం ఉపయోగం నీ వల్ల మాకు? అది కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు జీతం ఇచ్చారు. మరి మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఒక నెల జీతం ఇవ్వచ్చు కదా. ముఖ్యమంత్రి ఏమి ఇచ్చాడు? అసలు నెల జీతం ఇవ్వచ్చు కదా. మీరేం లేక రావట్లే కదా. ముఖ్యమంత్రి ఎంత ఇచ్చాడు ఇంతవరకు సహాయ నిధికి? ముఖ్యమంత్రి ఇవ్వలేదు. కనీసం వాళ్ళ మంత్రుల ఎమ్మెల్యేలు అడగాలి కదా. అడగండి. ఇప్పుడు రాష్ట్రానికి ఆపద వచ్చింది, ఖచ్చితంగా మీరు ఒక నెల జీతం వదులుకోండి అంటే ఏమవుతుంది? చేయలేరు. మీరు తలుచుకుంటే, మీతో అనుకుంటే. అవును, అసలు కేంద్రం ఫండ్స్ అవసరమా? అవసరం లేదు. కేంద్రం ఫండ్స్ అవసరం. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 117 మంది ఎంపీలు ఉన్నారు. మీ నెల జీతం ఇవ్వలేరా? ఇవ్వచ్చు కదా. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి మీ నెల జీతం, 2 నెలల జీతం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మీకు జీతం మీద. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జీతం మీద బతికేవాళ్ళు అవసరమే వాళ్ళకి. అసలు మీరు జీతం మీద బతుకుతున్నాము పాపం పేదవాళ్ళు అని మాత్రం దయచేసి చెప్పకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి చెప్పండి, పాపం వాళ్ళకి కూడా ఇంకా దానం చేద్దాం, మేము ఫండ్ ఇస్తాం. అలాంటి వాళ్ళు ఎవరైనా లేదు నాకు నెల జీతం లేకపోతే గడవదు, మా పిల్లలకి ఫీజు కట్టాలి, కిరాయి కట్టాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి చెప్పండి. మీకు మీ ఆధార్ తరఫున మేము వసూలు చేసి మీకు జీతం మేము ఇస్తాం. అంతే, మా నెల జీతం మేమందరం మీకు ఇస్తాం. అలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఉంటే దయచేసి రండి. సిగ్గుండాలి మీకు. ఒక 6 నెలలుగా మీరు 6 నెలలు జీతం ఇచ్చా తప్పులేదు. ఎందుకంటే మీరు దోచుకొని బాగా ఇంత అయ్యారు. ఎవరి దగ్గర డబ్బులు లేవని మాత్రం చెప్పకండి. మీ దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి, అంతా ఉంది మీ దగ్గర. తీస్తానికే మనసు రావట్లా. ఇలాంటి టైంలో ఒక 6 నెలల జీతం మీరు ఇవ్వలేరా? సరే, మీరు మీ జేబులోంచి డబ్బులు తీసియద్దు. ఎందుకంటే మీ జేబులో డబ్బులు ఓన్లీ ఓట్లు కొనడానికేగా మీరు వాడేది, మీద డబ్బులు వాడరుగా. అంతే, మా దగ్గర నుంచి చాలానే మీరు దొబ్బేస్తున్నారు. కాబట్టి కనీసం ఇట్లా అయినా ఒక 6 నెలలు లేదు, మా వల్ల కాదు, ఒక 3 నెలల జీతం ఇవ్వండి. మీ 3 నెలల జీతం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేబినెట్ హోదా అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ 3 నెలల జీతం ఫండ్ ఇవ్వండి. మళ్ళా మనోళ్ళకి దేశంలో ఎక్కడ లేని సాలరీస్ మళ్ళీ వీళ్ళకి తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం పొడుస్తున్నారని వీళ్ళు. ఇప్పుడు ఖమ్మంలో జరిగింది కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల హెక్టార్లలో జరిగింది. వరి పంట నష్టం జరిగింది. రేపటి నుంచి మనకి కూరగాయలు కిలో టమాటా 100 ఆశ్చర్యపోవడం అవసరం పెరిగిపోతాయి. అదంతా జరగకుండా అంటే ఏం చేయాలి? ఇప్పుడే మన పెద్ద మనిషి నిద్ర లేవాలి. ఈ పెద్ద మనిషి నిద్ర లేచాడు, కానీ ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే
హైడ్రా గురించా, హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అంటాడు. అరే నాయన ఇప్పుడు వరద వచ్చింది, మళ్ళీ వరద ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వర్షాకాలం ఫస్ట్ కేసు వేసుకున్నా ఒక నెల దాకా 2 నెలల దాకా రాదు. సరే వచ్చినా పెద్దగా రాదు కాదు, ఇమీడియట్లీ కూల్ చేస్తే ఏమైనా తగ్గుతాయా? ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేయాల్సి హైడ్రాలు లేకపోతే ఇవి కాదు, నష్టపోయిన వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి రోజు ఫుడ్ ఎలా పెట్టాలి, ఇలాంటివి చేయండి. మీరు ఇలాంటివి చేసి ఇలాంటివి అందించే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ 200 నివాసాలు కూల్చారు, వచ్చింది ఏమన్నా అవుతుందా? ఎమ్మటే కాదు కదా. సరే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓకే, ఇక్కడ ఖమ్మంలో నువ్వు ఏర్పాటు చేయాల్సిన హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టు, ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఫుడ్ లేకపోతే వాటర్ లేకపోతే మెడిసిన్స్ అందించు, ఈ పనిలో ఉండు. కానీ అక్కడ హైడ్రా ఏర్పాటు చేస్తా, ఇక్కడ హైడ్రా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు నాకు డౌట్, అంటే ఇక్కడ నేను తప్పు పడతాం కాదు, దయచేసి క్షమించండి అమ్మా, మీ కుటుంబం అంటే నాకు చాలా వాల్యూ ఉంది. నిన్న మహబూబాబాద్ వెళ్ళాడు, అక్కడ ఒక సైంటిస్ట్ వాళ్ళ నాన్న చనిపోయారు. నిజంగా వాళ్ళకి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలా జరగకూడదు. రాష్ట్రంలో వాళ్ళు ఒక్కరైనా చనిపోయింది? ఎంతమంది చనిపోయారు రాష్ట్రంలో? దాదాపు 30 మంది. మరి వాళ్ళ ఒక్కళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు రేవంత్ రెడ్డి? అవును, మిగతా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు నీకు? కనీసం మంత్రులన్న తోలొచ్చుగా. నిన్న ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్తానికి టైం ఉన్నా నీకు, చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తానికి టైం లేదు నీకు. అరే అంటే తప్పుగా అంటే క్షమించండి, ఆ కుటుంబం చిన్నగా ఇది కాదు, వాళ్ళ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఒక్కళ్ళే చావా, మిగతా వాళ్ళది చావు. ఇంట్లో ఇద్దరు చనిపోయి ఉండొచ్చు, అది దురదృష్టం, జరగకూడదు, జరిగింది. ఆ ఇద్దరిదే చావా? రాష్ట్రంలో మిగతా 30 మంది చావులు మీకు కనపడతలేదా? నిన్న మీరు క్యాన్వా వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించారు, మంచి విషయం, గ్రేట్ కాదంట్లా. మరి మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు? కనీసం ఎమ్మెల్యేలైనా పంపినావా? అధికారులను పంపినావా? అంతెందుకు 30 మంది చనిపోయారని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? అవును, 18 మంది అంటారు, 18 మంది చేయట్లే కూడా. అట్లా వాళ్ళకి ఎక్కడ ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందో, వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఈయన బాధ. అవును. సో ఇక్కడ ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హైడ్రాలు ఇవి కాదు. ఇప్పుడు వరద బాధితులను ఎలా ఆదుకోవాలి, వరద బాధితులను వాళ్ళకి ఎలా సహాయం అందించాలి, చనిపోయిన కుటుంబాలకు ఎలా ఆసరాగా నిలబడాలి, ఈ పనులు చూడండి సార్ మీరు. తర్వాత హైడ్రాలు ఇవన్నీ తర్వాత ఏర్పాటు చేసుకుందాం. హైడ్రా ఏర్పాటు చెయ్యాలి, హైడ్రా లాంటి ఒక వ్యవస్థ రావాలి, చెరువుల్ని నాలాల్ని ఆక్రమించే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. మేము కూడా మీ వెనకాల వస్తాం, మాకు తెలిసిన లీడ్స్ మీకు ఇస్తాం, మా వ్యూవర్స్ చెప్పే లీడ్స్ మీకు ఇస్తాం, కూల్చుకుంటూ వెళ్ళండి, పడేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మేము మీ వెనకే ఉంటాం. మీకు అంతెందుకండి, ఇప్పుడు మీరు దాదాపు హైదరాబాద్లో 200 ఆక్రమణలు కూల్ చేశారు. కూల్ చేసిన దగ్గర ఎన్ని చెరువులు పునరుద్ధరించారు? దీనికి సమాధానం చెప్తారా? సమాధానం ఉండదు. పోనీ అధికారులందరి మీద కేసులు పెట్టారా? ఒక 6 పెట్టారు, అయిపోయింది. 6 కూడా ఏదో బీఆర్ఎస్కి ఫేవర్ ఉంటారు, అందుకే వాళ్ళ మీద పెట్టుంటారు. సరే, ఇది మళ్ళీ మాడుకుందాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఈయన ఫుట్బాల్ మ్యాచ్లకు వెళ్తాడు, లేకపోతే హైడ్రా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఒక కుటుంబం చనిపోతే అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శించి వస్తాడు. రాష్ట్రంలో చనిపోయింది ఇద్దరు కాదు రేవంత్ రెడ్డి గారు, మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 30 మంది చనిపోయారని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఇది అన్అఫీషియల్, అఫీషియల్ గా ఎంతుందో మనకి తెలియదు. ఆ కుటుంబాలని పరామర్శించాయా నువ్వు వెళ్ళి? నువ్వు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు గుర్తుందా? 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నావు నువ్వు. నీ ప్రభుత్వంలోకి వచ్చాక ఏదది? సర్వం కోల్పోయిన రైతు కుటుంబాలకు 10,000 అంట అన్నాడు. 10,000 అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నాం. 5,000 ఇస్తా అంట, మనిషికి 10,000 ఇస్తాడంట. ఏమన్నా ఉందా ముఖ్యమంత్రి నీకు? అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? నిజంగా జనం ఏమనుకుంటున్నారంటే ఇలాంటి ముఖ్యమంత్రిని అయితే మేము చూడలేదు అనుకుంటున్నారు. నువ్వు వచ్చిన 9 నెలల్లో నిజంగా చెప్పదలుచుకున్నాం, 9 నెలల్లో నేను రాష్ట్రానికి ఇది చేశాను అని ఒక్కటి గల్లా ఎగరేసి చెప్పండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఈ 9 నెలల్లో నేను వచ్చిన తర్వాత ఇది చేశాను, ఈ మార్పు తీసుకొచ్చాను. ఓకే, మనమే తప్పుగా ఆలోచించామండి. ఆయన చెప్తానే ఉన్నాడు, ముందు నుంచి చెప్తున్నాడు పాత రోజులు తెస్తా అని. పాత రోజుల్లోనే ఇట్లాంటి వరదలు వచ్చాయి. పాత అంటే వరదలు ఎప్పుడు వస్తాయి, కానీ పట్టించుకోకుండా పైపైన చర్యలు పాత రోజుల్లో తీసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, అధికారుల వ్యవస్థ, హెలికాప్టర్లు ఇట్లాంటివన్నీ సరిగా ఉండేవి కాబట్టి, లేవు కాబట్టి వరదలు వచ్చిన 10 రోజులకో 15 రోజులకో మెల్లగా వాళ్ళకి సహాయం జరిగేది. ఇప్పుడే జరుగుతుంది. సారీ అండి, మీరు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాం. పాప మీరు క్లియర్గా చెప్పారు పాత రోజులు తెస్తామని, మేమే అర్థం చేసుకోకుండా పాత రోజులు అంటే ఏందో అనుకున్నాం. బాగానే అవుతుంది. మిగతా విషయాల్లో ఏమో కానీ ఖచ్చితంగా ఈ వరద అంశంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు 100కి 1000% ఫెయిల్ అయింది. ఒక్క చోట కూడా గ్రామాల్లో, ఖమ్మం దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ
లేకపోతే గ్రామ పంచాయతీల్లో కానీ ఎక్కడా మీ అధికారులు కనిపించట్లేదు, మీ ప్రభుత్వం కనిపించట్లేదు, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అంతకన్నా కనిపించట్లేదు. ఆయన ఏమో నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఆల్రెడీ అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నారు అని చెప్పేసి, నేను కూడా లైవ్ లో ఎందుకు వచ్చినా అని అంటే ఆ బాధల్ని కళ్ళ నుంచి చూడాలని చెప్పేసి వచ్చినా అని మాట్లాడుతున్నాడు. చూసావా నువ్వు? చూసి ఏం చేసావు? 10,000 ఇచ్చేళ్ళావు. అవును, అది అంటే చూసి ఏం కాలేదే 10,000 సరిపోతుంది ఈ పెద్ద మనిషి. ఆ బాధ దగ్గర ఉంటే మనకు అలా బాధ అర్థమవుతుందని చెప్తున్నాడు. అనకూడదు కానీ అదే వరద ప్రాంతాలు అదే ముంపు ప్రాంతాల్లో మీ కుటుంబం ఉన్నా అట్లా వచ్చి చూసి హాయ్ చెప్పి వెళ్ళిపోతారా? ఏపీ రాష్ట్రంలో ఎవరు పవన్ కళ్యాణ్ ₹1 విరాళం ఇచ్చాడు. నిన్న ఆయన సమీక్షించాడు. సరే తర్వాత మాట్లాడదాం. ఇక్కడైతే నువ్వు విరాళం ఇవ్వలేదు, నీ ఎమ్మెల్యేలు విరాళం ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగులు సినిమాలు అందరూ కలిసి ఇచ్చిన నిధులు ఏం చేస్తావో తెలియదు. ముందు హైడ్రా తర్వాత ఏర్పాటు చేద్దు సార్. ముందు ఖమ్మంలో అత్యంత భయంకరమైన దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం వాళ్ళ సంగతి చూడండి. తర్వాత మీరు హైడ్రాలు ఇవన్నీ తర్వాత ఏర్పాటు చేసుకుందాం. ఫుట్బాల్ మ్యాచ్కి మీరు వెళ్ళకపోతే మ్యాచ్ ఆగిపోదు, అదేం ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు. ఆ ఫుట్బాల్ మ్యాచ్ వెళ్ళేదేదో నిన్న సాయంత్రం మీరు అక్కడే ఉండి ఖమ్మంలో మహబూబాద్లో అక్కడే ఉండి పర్యవేక్షించి ఒక 100 మందికి, సరే మీ వల్ల కాదు 10 మందికి ఫుడ్ అందించవచ్చు కదా. అట్లీస్ట్ ఒక్కళ్ళకన్నా నిన్న మీరు వెళ్తా ఆహారం పట్ల తీసుకెళ్ళారా? కనీసం వాటర్ బాటిల్ తీసుకెళ్ళారా? వెళ్ళారు, ఇలా చెయ్యి ఊపారు, నమస్కారం పెట్టారు, వచ్చారు. ఎవరికి ఉపయోగం? కనీసం ఈయన పని చేయకున్నా కానీ ఈనాడు ఉంటే కనీసం అధికారులకు చెప్పినా చేస్తారు కదా. పైపెచ్చు ఇంకెవరన్నా పంచడానికి వస్తే వాళ్ళ మీద మీ వాళ్ళు రాళ్ల దాడులు చేస్తారు, వాళ్ళ కాన్వాయిలు బగలు కొడతారు. ఇదేంటంటే అమ్మా పెట్టదు అడుక్కు తినేది అంటారంట. మీరు మిమ్మల్ని చూస్తే మాకు అదే కనపడుతుంది సార్. దయచేసి మా విన్నపం, మా రిక్వెస్ట్, ఈ హైడ్రాలు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకుందాం, టైం ఉంది ఇంకా. దయచేసి ఈ వరద ప్రాంతాలను మాత్రం ఆదుకోండి. ఇక ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాల విలీనం సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు చేసింది. ఇక ఓఆర్ఆర్ పరిధిలో 51 గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేసిందట. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఇంకొక వార్త చూస్తే కొత్త విద్యా కమిషన్ చైర్మన్ 3 సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు, ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ విధానం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కమిషన్ చైర్మన్ సభ్యులను త్వరలో నియమించనున్నట్లు వెళ్ళాడట. ఇక్కడ విద్యా కమిషన్ గురించి మాట్లాడుకుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అని చెప్పేసి కొత్తగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది మరి ఎప్పుడు ఆ చైర్మన్ 3 సభ్యులను తీసుకుంటారట. మరి అది ఎంతమంది ఎప్పుడు వస్తారు అనేది మరి ఒకసారి చూడాలి. మరి వాళ్ళు కూడా అదేం జరిగిద్దో, అది దాని విధానాలు ఏంటి, అది ఏంటి అనేది చూడాలి. ఇక మరో వార్త చూసుకుంటే మనం కేంద్రాన్ని నిలదీద్దాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళండి, సాయం అడుగుదాం. 30 మంది చనిపోతే 15 మంది అని చెప్పడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే భారీ నష్టం, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, పాలనపై పట్టు లేకే విపక్షాలపై సీఎం విమర్శలు, మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి. ఖమ్మంలో ప్రకటించిన ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ 25 లక్షలు అనేది ఉన్న ఫ్యాన్సీ నెంబర్ ఏమో, ఎందుకంటే ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళు 25 లక్షలు అంటున్నారు. గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో 25 లక్షలు అన్నారు, ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు వచ్చిన 25 లక్షలు అంటున్నారు. ఇచ్చేది లేదు, వచ్చేది లేదు ఎవరు. ఇదిగో ఇందాక మనం మాడుకున్నాం కదా, వరద బాధితులకు ఒకరోజు వేతనం, తెలంగాణ ఉద్యోగుల ఉదారత, సుమారు 130 కోట్ల విరాళం, సెప్టెంబర్ నెల జీతం ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి. సెప్టెంబర్ కాదనుకుంటా, ఆగస్ట్ అనుకుంటా. సెప్టెంబర్ నెల ఇప్పుడు ఈ నెల జీతం కదా ఇచ్చేది, పోయిన నెల సెప్టెంబర్లో వచ్చే జీతం దాదాపుగా. వీళ్ళే 130 కోట్లు అవుతున్నాయి కదా, వీళ్ళే 130 కోట్లు అవుతున్నాయి. మళ్ళీ వీళ్ళు కాకుండా పైగా అదనంగా కొంతమంది ఇప్పుడు ఎన్జిఓలు ఇస్తున్నారు కానీ వీళ్ళందరూ ఇస్తున్నారు. మరి ఎట్టిపోతుందో తెలియదు. ఇక హర్యానాలో పొత్తు, కాంగ్రెస్ ఆ పొత్తుపై ఇరు పార్టీల నేతల సంప్రదింపులు, గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీలు. 20 స్థానాలకు తమకు కేటాయించాలని ఆమ్ ఆద్మీ డిమాండ్. అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ల సమాలోచనలు. హర్యానాలో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. ఇది ఒక వార్త చూడండి. తుపాకుల మోత, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు హతం, పక్కా సమాచారంతో కూంబింగ్, మావోయిస్టులు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అంటూ పాపం ఇది అది మావోయిస్టులది ఈ సంవత్సరంలో 150 మందిని కాల్ చేసేది. దాదాపు 150 మందిని ఎన్కౌంటర్, ఎలాంటి ఎన్కౌంటర్లు అయినా కావచ్చు, దాదాపు 150 మంది. అంటే ఇది వాళ్ళ పాపం
అంతరించిపోతున్నట్టే చెప్పాలి నాకు తెలిసి. అయిపోయింది దాదాపుగా. ఇక మరో ప్రధాన వార్త, అపరాజిత బిల్లుకు ఓకే, బెంగాల్ అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం. ఈ బిల్లు ఆడపిల్లలకు మరింత రక్షణగా, ఇది చారిత్రాత్మక బిల్లు, వెంటనే ఆమోదించాలని గవర్నర్కు మమత రిక్వెస్ట్. ఇప్పుడు ఈ బిల్లు రావటం వల్ల ఉపయోగం ఏంటంటే, దాదాపుగా ఒక బస్తా పేపర్లు ప్రింటింగ్ అవుతాయి, ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఉపయోగపడతాయి బాగా. అంతేకాక దీనిపైన ఇప్పుడు అపరాజిత బిల్లు తీసుకొచ్చామని బెంగాల్ రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు కట్టుకోవచ్చు. ఆ ఫ్లెక్స్ షాప్ వాళ్ళు, బ్యానర్ షాప్ వాళ్ళు బాగుపడతారు. తర్వాత టెలివిజన్ యాడ్స్, పేపర్ యాడ్స్ ఇవన్నీ ఇస్తాయి, వాళ్ళు బాగుపడతారు. అపరాజిత బిల్లు వల్ల బాగుపడేది ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఒక్కళ్ళే. ఇలాంటి చట్టాలు చాలా చూసాం. మన దగ్గర దిశ చట్టం లేదా? అంతెందుకు దిశ దాకా వెళ్ళారు. నిర్భయ చట్టం ఏమైంది? దేశంలో నిర్భయ చట్టం ఏమైంది? ఆల్రెడీ నిర్భయ చట్టం ఉండగా ఇప్పుడు అపరాజితాన్ని ఇంకో చట్టం తీసుకొచ్చి ఏం చేస్తారు? పేరు మారుస్తున్నారు అంతే. నిర్భయ అయితే ఏంది, దిశ అయితే ఏంది, అపరాజిత అయితే ఏంది, రేపు ఇంకొక అయితే ఏంటి? ఆడపిల్లలపై జరుగుతానే ఉంటాయి. అమలు అవ్వట్లేదు. అసలు అక్కడ దాకా వెళ్ళారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ, ఆమె ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది. అక్కడ హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డీజీపీ రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ తీవ్రంగా ఆందోళన జరుగుతున్నాయి. మరి అది ఎప్పటికైతే చూడాలి. ఇక మరో ప్రధాన వార్త, మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకి, అక్రమ నిర్మాణాన్ని ఆపి ప్రభుత్వ భూమిని కాపాడాలని వెల్లవెత్తుతున్న డిమాండ్స్. అమీన్పూర్లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న నిర్మాణ సంస్థ. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కొల్లగొట్టిన కేటుగాళ్లు, మైనింగ్ మాఫియాతో 100 కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి. వెంకటరమణ కాలనీ పార్క్ స్థలం సైతం వదలని కబ్జాకోర్లు. ఫ్లాట్ నెంబర్కు బై నెంబర్తో 1000 గజాల రిజిస్ట్రేషన్. మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు, అయినా ఆగని పనులు. మునుత్ ట్రస్ట్ మహవీర్ జైన్ ఆస్తులంటూ ప్రభుత్వ స్థలాలకు ఎసరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్, సుధీర్ కీర్తి వ్యవహారంపై దృష్టి సారించాలి. ఇది ఒకసారి మనం పూర్తి వివరాలు చూద్దాం. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి ఎవరో తెలుసా మీకు? ఎస్, వావ్, ఈ సంస్థ పేరు గోల్డెన్ కీ మిరాకి. ఈ పేరు వినగానే అందరికీ ఓ మిరాకిల్ కలిగించే ఫ్లాట్లు, నివాస స్థలాలు దొరుకుతాయేమో, తమ లైఫ్ కూడా మిరాకిల్గా మారిపోతుందేమో అనుకుంటూ పప్పులో కాలేస్తారు. సంస్థ చూపించే అరచేతిలో స్వర్గం లాంటి దృశ్యాలను చూసి మైమరిచిపోతారు. కానీ ఈ సంస్థ ఎదుగున్న వైనం చూస్తే మాత్రం ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ సంస్థ మిరాకిల్ చేస్తుంది. ప్రభుత్వ భూములను, ఖాళీ స్థలాలను కాజేయడం, నిషేధిత జాబిలో ఉన్న సర్వే నెంబర్లో గల భూములను కాజేస్తారు. పొరపాటున ఆ స్థలాలను, అక్కడ నివాస నిర్మాణాలను కొనుగోలు చేశామా, ఇక జీవితంలో గోల్డెన్ అనే మాట వినిపించదు, కేవలం గోల్మాల్ తప్ప. ఒకసారి చూద్దాం అసలు ఇదేంటంటే, ఈ గోల్డెన్ కీ మార్కీ ఇది ఎవరిదో తెలుసా మీకు? ఇది ఎవరిదో కాదు, మన గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిది. మన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిఎంఆర్ అని చెప్పి ముద్దుగా వాళ్ళ ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ తమ్ముడిదే ఇది. దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే 70,300 ఎకరాలు ప్రభుత్వ భూమి. వీళ్ళు ఇక్కడ చూస్తే మనం దాదాపుగా గోల్డెన్ కీ మిరాకి అనే నిర్మాణ సంస్థ పేరుతో కబ్జాకు పాల్పడుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152, 153లకు సంబంధించి చక్రపూరి కాలనీ లేఅవుట్లో ఖాళీ స్థలాలపై కన్నేశాడు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఇతగాడి డైరెక్షన్లో 1981, 1982కు సంబంధించి 1985 సంవత్సరంలో చేసిన అప్రూవల్ లేఅవుట్లకు సంబంధించిన ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్లు పక్కా ప్రణాళిక వేసినట్లు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ 2021లోనే ఫిర్యాదు చేశారు. దీనిపైన ఈడీ కేసులు కూడా ఫైల్ అయ్యాయి. దాదాపు ఇక్కడ మొత్తం సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ని మేనేజ్ చేసి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ఉన్న ఫ్లాట్ నెంబర్లకు బై నెంబర్లు వేసి దానికి రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటాం వీళ్ళ స్పెషాలిటీ అంట. ఇక్కడ అయితే గతంలో ప్రభుత్వం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్న చందాన అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు, పార్కులు, స్థలాలు కొట్టేశాడు మన మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఇతగాడి బినామీగా ఉన్న సుధీర్ కీర్తి అనే వ్యక్తి పేరుతో గోల్డెన్ కీ మిరాకి అనే సంస్థ పేరుతో డాక్యుమెంట్ తయారు చేసి సర్వే నెంబర్ 152లో ఉన్న ప్రభుత్వ అసైన్ స్థలాన్ని కాజేశారు ఈ కేటుగాళ్లు. సదరు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమి అన్నట్టుగా చిత్రీకరించి అక్రమంగా పొందిన అనుమతులతో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు ఇక్కడ. అది మొత్తం మీద
మునుద్ ప్రైవేట్ ట్రస్ట్ మహావీర్ జైన్ అక్రమాలతో పాటు గోల్డెన్ కీ మిరాకీ పేరుతో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జా చేస్తున్న వ్యవహారంపై విచారణ చేసి అన్యక్రాంతం అవుతున్న ఈ భూములను కాపాడాలని చెప్పి అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈయన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఈడీ కేసు ఫైల్ అయింది, అయినా కూడా యథేచ్ఛగా ఇంకా సార్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఈయన ముద్దుల ఎమ్మెల్యే గారి తమ్ముడు కాబట్టి ఎమ్మెల్యే గారి తమ్ముడు ఏం చేసినా ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎమ్మెల్యే తమ్ముడు ఏం చేసినా కరెక్ట్ అయిపోతుంది. ఉన్న సర్వే నెంబర్కి బై సర్వే నెంబర్ వేసి కూడా చేస్తున్నారు కాబట్టి ఇది జరుగుతుంది మనం అనుకున్నట్టు. దీనిపైన మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము దాదాపుగా ప్రతిరోజు ఒక అంశాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఆదాబ్ అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మా అక్షరం అవినీతిపై అస్త్రం, ఇది మా ట్యాగ్లైన్ కాబట్టి ఖచ్చితంగా రోజుకు ఒకటైనా ఇలాంటి వెలుగులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే రంగనాథ్ గారు ఏమన్నారు, మా దృష్టికి వచ్చిన అంశాలపై, మాకు తెలిసిన అంశాలపై, పోనీ మాకు ఎవరైనా కంప్లైంట్ చేసిన అంశాలపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అందుకనే పాపం అన్నీ వాళ్ళ దృష్టికి రావు కాబట్టి మీడియా ముఖంగా మీకు దృష్టికి తీసుకొచ్చి మేము పరిశీలిస్తున్నాం. ఇక్కడ చూస్తే మనం క్లియర్గా ఈ సర్వే నెంబర్ 152లో ఉన్న 152 సర్వే నెంబర్, ఇది ప్రభుత్వ భూమి, దీనికి బై వేశారు. ప్రభుత్వం ఉన్న భూములకే బై వేసి మీరు 152, 153 మొత్తం వీటిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఇక వీళ్ళ సంస్థ పేరు కూడా గోల్డెన్ కీ మిరాకీ. ఇంకా జీవితం మొత్తం మిరాకిల్ అయిపోద్దేమో అనుకుంటే మీరు అక్కడ ఫ్లాట్స్ కానీ ఏమన్నా కొంటే మాత్రం మిరాకిల్ పక్కన పెట్టి ఇక మీరు గోల్డ్ అనే పదం మర్చిపోయి గోల్మాల్ అనుకుంటా పాట పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇక మనం చూసినట్టు డిఆర్డీఏకి ఆ 6గురే పెద్ద దిక్కు. వారి కనుసరణలోనే జిల్లాలో ఉద్యోగుల విధుల నిర్వహణ. వారి చేతుల్లో కీలక బొమ్మగా మారిన జిల్లా కార్యాలయంలో అధికారి. మొదటి నుంచి వారితో అంతా వివాదాలమయం. ఉద్యోగం పేరుతో రాజకీయం చేస్తున్న వైనం, ఉద్యోగ విరమణలోనూ వింత రాజకీయం. విషయం బయటకు పొక్కడంతో తలలు పట్టుకున్న మండల అధికారులు. డిఆర్డీఓలో అధైర్యపడొద్దు, ప్రతి రైతును ఆదుకుంటాం. వర్షానికి కూలిపోయిన ఒక్కొక్క ఇంటికి 3,200 తక్షణ సాయం అందిస్తాం. పశువులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం. మోమిన్పేట పర్యటనలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. 3,200 ఇస్తారంట. ఇప్పుడు 3,200 చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అండి? దయచేసి కొంచెం చెప్తే మేము తెలుసుకుంటాం. అసలు ఏం చేయాలి వాళ్ళ 3,200 3,200 మీరు చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా, ఏంటో చెప్తే మళ్ళీ దానికి విధి విధానాలు ఏముంటాయి. ఆ 3,200కి మేము ఆధారు, పాను, ఓటర్ ఐడి అవన్నీ లింక్ చేసుకోవాలా, రేషన్ కార్డు ఉండాలా, ఇవన్నీ ఏంటో చెప్పి మీ విధి విధానాలు ప్రకటిస్తే ఆ 3,200 మేము తీసుకుంటాం వచ్చి. పాపం సిగ్గుండాలి, 3,200 ఇస్తారంట. గోధులో దూసుకుపోయిన సిల్వర్ డే స్కూల్ బస్. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు. బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసిన అధికారులు. ఇందాకే మనం దీని గురించి మాట్లాడుకుంటే ఒక్క నిమిషం, ఇక్కడ కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అన్నారు కదా. సో కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసేప్పుడు ఇలాంటి వాటిపైన కూడా కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది అని మా వినతి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం హైదరాబాద్ ఒకటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ వ్యాన్ కానీ, స్కూల్ ఆటోలు కానీ, స్కూల్ బస్సులు కానీ యాక్సిడెంట్లు కానీ, లేకపోతే అవి గుద్దడం కానీ, అవి పడిపోవటం కానీ చూస్తానే ఉన్నాం. చాలా దానిపైన ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు కొత్త విద్యా చట్టం తీసుకొచ్చినా ఇవన్నీ ప్రజలకు, పిల్లలకు వరకొచ్చేలా ఉండేవి తీసుకొస్తే బాగుంటుంది. దేశ సేవలో సిఆర్పిఎఫ్ సేవలు అమోఘం. 2 సిగ్నల్ కమాండెంట్ ఓం హారియట్ అని చెప్పి దేశ రక్షణ సేవలో సిఆర్పిఎఫ్ దళం సేవలు అమోఘమని సిగ్నల్ 2 కమాండర్ వాళ్ళు ఈ ముఖ్యంగా ఈ వరదల ప్రాంతాలు మనం చూస్తుంటే వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. అసలు నిజంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేకపోతే మాత్రం నిజంగా మన పరిస్థితి ఏంది అనేది, వాళ్ళు కనుక లేకపోతే ఇంకేం లేదు పరిస్థితి. అసలు ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ సిపిలతో కలిసి ప్రాజెక్ట్ సందర్శన. వర్ష ప్రభావిత ప్రాంతాల స్థితిగతులపై అధికారులతో సమీక్ష. యాకూబ్ కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి.
3 మాసాల్లో బ్రిడ్జి పనులు పూర్తి, నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పనులు జరగాలి. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు ఆమె కలెక్టర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. వికారాబాద్లో విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామన్ నియమించాలి. విద్యాశాఖ మంత్రి కూడా లేడు మన రాష్ట్రంలో, మన రిచ్ రాష్ట్రంలో. హైకోర్టులో న్యాయవాదులు నిరసన దీక్ష. న్యాయవాదులపై కులవేక్ష, అంటరానితనం అమానుషం, ఇలాంటి సంఘటనలు ఇంక ముందు జరిగితే సహించం. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు హైకోర్టు న్యాయవాదులు. మంచిది. ఇప్పటికే చరిత్రలో లేని విధంగా మన కేసులు పెరిగిపోయినాయి అంట. వీళ్ళు నిరసనలు అని చెప్పి ఆ ఉన్న కేసులను కూడా వాదించకుండా ఇట్లా కోర్టులు చేస్తే ఇక మన కోర్టులు మన కేసులు ఫైల్ పూర్తయ్యేటప్పటికీ ఎప్పటికైద్దో ఏదో చూడాలి. దంచి కొట్టే నష్టం మిగిల్చే నీట మునిగిన వరి పొలాలు. బోజేరు గ్రామ రైతులకు 20 పంట ఎకరాల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మనకి రైతుల కన్నీటి గోసే కనపడుతుంది. నిన్న మనం కొంతమందితో గ్రౌండ్ లెవెల్లో మాట్లాడితే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ చెప్తున్న బాధ అదే. పంటలంతా పూర్తిగా నాశనం అయిపోయినాయి, దేనికి పనికి రాకుండా పోయినాయి. అసలు అంటే రైతులందరూ కూడా పంటని ఒక కన్న బిడ్డలాగా ప్రేమిస్తారు. నిజంగా కన్న బిడ్డకి ఏమన్నా అయితే ఎంత బాధపడతారో పంట పొలాలకి ఏమన్నా అయినా కూడా అంతే బాధపడతారు. ఈసారి రైతు బంధు దిగలే, రైతు బంధు తీసుకొచ్చి మరీ దారుణంగా రైతు బంధీలే, రుణమాఫీ లేదు. అయినా కానీ వాళ్ళు అప్పులు చేసి అంటే పంటలు సాగు చేసేటోళ్ళకి వాళ్ళు ఊకోవద్దు కాదు, అంతే వాళ్ళు వదిలేయరు. అవును, ఏనో అక్కడ అప్పు తీసుకొచ్చి ఏదో ఒకటి చేస్తారు.